మెదక్ జిల్లా కౌడిపల్లిలో రైతుల పక్షాన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్నీ మేమే చేస్తున్నామని, గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల తిప్పలు కనబడతలేవా, యూరియా సమస్య కనబడతలేదా, 24 గంటల కరెంట్ ఇస్తామని ఓ ఎమ్మెల్యే హామీలు ఇచ్చి కనీసం 12 గంటలైనా కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముందు చూపుతో ఎరువులు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచగా ఇప్పుడు ఎరువులు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలా, రైతుకి ఇచ్చేటువంటి బోనస్ ఇవ్వాలా, అదే విధంగా యూరియా సరఫరా చేయాలా. నియోజకవర్గంలో వర్షానికి బోర్లన్నీ కూడా నీళ్లు మన చెరువుల కుంటలో మునిగిపోయి తాగునీటి కూడా సమస్య ఏర్పడతా ఉంది. ఒక్క రూపాయి కూడా కలెక్టర్ గారు ఇవ్వట్లేదు. మరి నీళ్లు కూడా గ్రామాల్లో సరిగ్గా రావట్లేదు. మిషన్ దగ్గర నీళ్లు బంద్ అయిపోయినాయి. ఊళ్ళలో తాగునీటికి సమస్య ఏర్పడతా ఉన్నాయి. మధ్యాహ్నం 4 గంటల వరకు ఇస్తున్నారు. మరి అదే విధంగా కొన్ని దగ్గర అయితే 11 గంటలకు వచ్చి ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. కరెంట్ సక్రమంగా రాకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతూ ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి పంప్ సెట్లన్నీ కూడా కాలిపోతా ఉన్నాయి. రాత్రి పూట పొలాల దగ్గరికి పోయి మళ్ళీ పాము కాట్లు, మరి అదే విధంగా తేలు కాట్లు, పంప్ సెట్లన్నీ కూడా కాలిపోతా ఉన్నాయి. రాత్రి పూట పొలాల దగ్గరికి పోయి మళ్ళీ పాము కాట్లు, మరి అదే విధంగా తేలు కాట్లు, మరి కరెంట్ షాక్లు వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతోంది. మేము మళ్ళీ తిరిగి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనరేటర్స్ బంద్ అయిపోయి ఉండే, మరి అదే విధంగా మళ్ళీ ఇన్వర్టర్స్ బంద్ అయిపోయి ఉండే, ట్రాన్స్ఫార్మర్స్ కాల్